ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొస్సలయందుండును. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం పరలోకంలో దేవుని శాశ్వత రాజ్యాన్ని మరియు ఆయనను సేవించు పరిశుద్ధుల స్థితిని వివరిస్తుంది. దీన్ని మనం 3 భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఆయన దాసులు ఆయనను సేవించుచు అని ఉంది. ఇది పరలోకంలోని నిజమైన విశ్వాసులను సూచిస్తుంది. వారు దేవుని ప్రజలు, ఆయనకు సమర్పించబడిన వారు. సేవించడం అనేది కేవలం పనిచేయడం మాత్రమే కాదు, అది ప్రేమతో, భక్తితో, సంతోషంతో దేవునికి అంకితం అవ్వడం. ప్రార్థన చేస్తూ, ఇతరులకు ప్రేమ చూపిస్తూ, మన జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకు సేవ చేయడమే. అలాగే దాసులు అంటే బలవంతంగా బానిసలు అని కాదు. ఇది ఆత్మ సమర్పణ చేసి నమ్మకంగా దేవునికి సేవ చేసేవారు అని అర్థం. దేవునికి సేవ చేయడం బానిసత్వం కాదు, అది ఒక గౌరవం, ఆనందం, ప్రేమతో కూడిన ఆత్మానుభూతి. రెండవదిగా, ఆయన ముఖదర్శనం చేయడం. భూమిపై మనం దేవునిని నేరుగా చూడలేం, కానీ పరలోకంలో ఆయన శోభామయమైన రూపాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. ఇది ఒక గొప్ప వరం, ఎందుకంటే పాపి అయిన మనిషి దేవుని శుద్ధతను భరించలేడు, కానీ పవిత్రులైన వారు ఆయనను ముఖాముఖిగా చూడగలుగుతారు. ఉదాహరణకు, మోషే దేవునిని పూర్తిగా చూడలేకపోయాడు, ఎందుకంటే పాపభరిత శరీరంగా ఉండగా అది సాధ్యం కాదు. అందుకే దేవుడు అతనికి తన మహిమను కొంతవరకే చూపించాడు. ఇది మనం భవిష్యత్తులో దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తాం అనే దానికి ఒక సూచన. ఇది భూమిపైనే ప్రారంభమైంది, అయితే పరలోకంలో ఇది పరిపూర్ణంగా జరుగుతుంది. మూడవదిగా, ఆయన నామము వారి నొసలయందుండునని వ్రాయబడింది. ఇది ఒక ఆధ్యాత్మిక చిహ్నం. దేవునికి చెందిన వారిగా మన గుర్తింపుగా ఇది ఉంటుంది. దేవుడు తన ప్రజల్ని గుర్తుపెట్టుకొని సురక్షితంగా ఉంచుతాడన్న నమ్మకానికి ఇది సంకేతం. అలాగే ఆయన ప్రజలపై ఆయన అధికారం మరియు ప్రేమను ఇది సూచిస్తుంది. ఆయన నామం అంటే దేవుని స్వరూపం, పవిత్రత, గుణగణాలు, ఆయన అధికారానికి సూచన. ఆయన నామం మనపై ఉంటే మనం ఆయన వారమని, లోకానికి చెందిన వారము కామని అర్థం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము అని. ప్రియులారా, దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలే అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపంలోని తీసివేయుటకే ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే
మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ దాసులు నిన్ను సేవించుచు నీ ముఖదర్శనము చేయుచుందురని, నీ నామము వారి నొసలయందుండునని నిన్ను సేవించడం అనేది కేవలం పనిచేయడం మాత్రమే కాదు, కానీ అది ప్రేమతో, భక్తితో, సంతోషంతో నీకు అంకితం అవడమని నీవు తెలియజేశావు. దేవా, నీవు నీ భక్తులను నీ కొరకు ఏర్పరచుకొనిచున్నావు గనుక మేము భయము నొంది పాపము చేయక, మేము పడకల మీద నుండగా మా హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుటకు సహాయము దయచేయమని. మేమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక, నేను పోలి ఉందుమని ఎరుగుదుము గనుక, నీ అందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ సన్నిధి కాంతి మాలో ప్రతి ఒక్కరి మీద నీవే ప్రకాశింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.